అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. అమరావతి రాజధానిపై మళ్ళీ గందరగోళం సృష్టించే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక విధంగా, ఆయన అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విధంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో మనకు తెలుసు. అది రివర్ బేసిన్లో ఉందనేసి, రివర్ బేసిన్ రివర్ బెడ్కి తేడా తెలియదనేసి చెబుతున్నారు. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం, రివర్ బెడ్ అంటే నది భూగర్భం అనేసి అర్థము, రివర్ షోర్ అంటే నది ఒడ్డు అని ఈ మూడు రకాల అర్థాలు ఉన్నాయి. ఆయన మరి ఏ అర్థానికి ఏ విధంగా మాట్లాడాడో ఆయనకే తెలియాలి. ఆయన రివర్ బేసిన్ అన్నాడు. రివర్ బేసిన్లో మేము కట్టట్లేదు అనేసి వీళ్ళు చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా కూడా రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నారు? వాళ్ళు వస్తే 3 రాజధానులు అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి కదా అనేసి ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజధాని విషయంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కేవలం వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఇలా చేస్తున్నారా, లేకపోతే ఈ రాజధాని అభివృద్ధి చెందితే వాళ్ళకి గుడ్ నేమ్ వస్తుందని? ఏది ఏమైనా కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా, ఆయన మాట్లాడిన 48 గంటల్లోపే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడినారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. అది కూడా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు. ఈయనేమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు అనేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నాడు. ఆయనేమో ఆయన వేలో ఆయన చెప్తాడు. ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇక్కడే 2019 ముందరే ఇల్లు కట్టాడు, పార్టీ ఆఫీస్ కట్టాడు అనేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ చెబుతున్నాడు. కాకపోతే ఆయన ఉద్దేశం ఏ విధంగా ఉంది? ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ లో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం కాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. మరి క్యాపిటల్ ఓకే అన్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 గెలిచిన తర్వాత 3 రాజధానులు అనేసి అమరావతి రైతుల్ని ఈ విధంగా ఎన్ని కేసులు పెట్టి వాళ్ళని రోడ్డెక్కిచ్చే విధంగా ఎన్ని రోజులు వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. 5 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉంటే, అంత అమరావతి పైన ఆయనకి అంత అభిమానం ఉంటే మరి ఎందుకు సుప్రీంకోర్టు వీటిపైన పరిశీలించాలి? రాష్ట్ర రాజధాని అమరావతి పైన దీనిపైన ఎందుకు పరిశీలించాలనేసి కోర్టు వరకు దీన్ని లాగాడు ఈ ఇష్యూని. ఆ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇది ఇంటి ఇష్యూ కాదు. మీ ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సమస్య కాదు. కేవలం రాజధాని సమస్య ఇది, ఇల్లు సమస్యలు కాదు. రాజధాని ఇక్కడ ఉంటే బాగుంటుందనేసి రాష్ట్ర ప్రజల ఆమోదంతోనే మీరు కూడా 2019 ముందు మీరు కూడా ఇక్కడే బాగుంటుంది, ఓకే, మాకు కూడా మా పార్టీకి కూడా ఇబ్బంది ఏం లేదు అని మీరు కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇంత రాజధాని పైన ఇంత విషం కక్కుతున్నారు అనేసి ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు చెబుతూ వస్తున్నారు. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అదే ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన 48 గంటల గడవకు ముందే మళ్ళీ బ్యాడ్గా ఏమన్నా సంకేతం వెళ్తుందా రాష్ట్ర ప్రజలకు అనేసి వెంటనే ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని పైన ఎనలేని అభిమానం ఉంది, ఇక్కడే ఆయన ఇల్లు ఉంది, పార్టీ ఆఫీస్ ఉందనేసి ఆయన గురించి చెబుతూ వచ్చాడు. రాష్ట్ర ప్రజలకు
రాజధాని మీద ఒక క్లారిటీ రావాలి అంటే రెండు పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ఒకే రాజధాని అన్నట్టు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే రాష్ట్ర రాజధాని అమరావతి అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాష్ట్ర రాజధానిని అయితే ఇది చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పిస్తే దీనిపైన ఎవరు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మార్చే పరిస్థితి ఉండదు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది కంపల్సరీ అవసరము. ఏ రాజధాని కూడా దేశం కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, చాలా వరకు రాజధానులు నది ఒడ్డునే ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఢిల్లీ కావచ్చు, ఇలాగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా దాదాపుగా అన్ని కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే రాజధానులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా రాజధాని ఇష్యూ పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు ఇక్కడ ఉండకూడదన్నా ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తుంది. ఇక్కడ ఉండకూడదు అనలేదు అన్నప్పుడు మరి 3 రాజధానులు అనేసి కర్నూలు అన్నారు, వైజాగ్ అన్నారు, అమరావతి అన్నారు. ఎక్కడ ఏం చేశారు? కనీసం అమరావతిలో కనీసం ఒక చిన్న కాలువ కట్టారా? లేదంటే ఒక చిన్న తట్టడు మట్టి ఎత్తారా? అమరావతిలో ఎక్కడా లేని ప్రేమ ఇప్పుడు ఇది ఈయన ఒలగబోస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ముద్ర వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతో దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్ల కొట్టుకోలాగా. ఈయన చూడు ఇప్పటికీ కూడా ఈయన ఎంత అధికార మదంతో మాట్లాడినట్టు కాటా కుక్కల్లాగా విరుచుకుపడుతున్నారు ఈ ఇష్యూ పైన అనేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకు విరుచుకుపడరు? మీరు చేసేది క్లారిటీ లేనప్పుడు అపోజిషన్ పార్టీగా వాళ్ళు విరుచుకుపడతారు, రాష్ట్ర ప్రజలు కూడా విరుచుకుపడతారు. ఎందుకు విరుచుకుపడరు? ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తారు. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు, మన రాష్ట్రం తప్ప. ఏదైనా కూడా ఒక్కసారిగా అభివృద్ధి చెందదు రాష్ట్ర రాజధాని. అంచెలంచెలుగా సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ ఉంది, ఒక్కసారిగా అభివృద్ధి చెందలేదు. అలాగే మన రాష్ట్రం కూడా, మన రాజధాని కూడా అభివృద్ధి చెందాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఏ నాయకుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఉన్న రాజధానిని చెరపకుండా అదే రాజధానిని కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఈ పార్టీకి దాదాపుగా గత 5 సంవత్సరాలు అలాగే అభివృద్ధి కంటిన్యూ చేసింటే ఇప్పటికైనా కనీసం 30-40% అభివృద్ధి చెందేది. కాబట్టి రాజధాని విషయంలో ప్రతి ఒక్కరూ ఒకే తాటిపైన ఉండి అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.